హైడ్రాకు సీఎం ఫ్రీ హ్యాండ్, కూల్చివేతలపైన ఆఫీసర్ల నుంచి వివరాలు, దానం నాగేందర్ మీద కేసు పైన చర్చ, హైడ్రా డిసిషన్స్ కు ముఖ్యమంత్రి సపోర్ట్, అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ఎలాంటి ఒత్తిళ్లకు లొంగద్దని అధికారులకు సీఎం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని, అందుకే హైడ్రా దూకుడుగా పనిచేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇదే విషయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైడ్రా క్రిమినల్ కేసు నమోదు చేసింది. దానిపై ఆయన సైతం తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి హైడ్రాకు సపోర్ట్ చేశారని, అక్రమ నిర్మాణాల వెనుక ఎవరు ఉన్నా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు టాక్. మున్సిపల్ శాఖ సీఎం వద్దే ఉండడంతో ఆయన ఎప్పటికప్పుడు హైడ్రా పనితీరుపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి దానం నాగేందర్కు సుక్కలు చూపించిండే రేవంత్ రెడ్డి. దానం నాగేందర్ ఏమనుకున్నాడు, ఇన్ని రోజులు మనం బీఆర్ఎస్లో కేటీఆర్ దగ్గర కుక్కిన పెయిన్లాగా ఉండవలసి వచ్చింది, కేసీఆర్ మనకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు, ఏదో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, గెలిచినాక వచ్చిన కూర్చోబెట్టిండు అని ఆలోచనతో ఏం చేసిండు, మళ్ళా మా కాంగ్రెస్ రాజ్యం వచ్చింది, మళ్ళీ 4 కబ్జాలు పెట్టుకుందాం, మళ్ళీ మంత్రి పదవి తెచ్చుకుందాం అని ఆశపడి అలా కురికిండు. కానీ రేవంత్ రెడ్డి మామూలుడు కాదు, మంచి పని చేసిండు. రేవంత్ రెడ్డిని ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే. ఇట్లా గోడ దునికిపోయిన విధవలకు ఇట్లనే బుద్ధి చెప్పాలి. ఒక పార్టీ నుండి గెలిచి ఒక పార్టీలోకి పోయి మళ్ళా అధికారాన్ని అనుభవిస్తూ మళ్ళా కబ్జాలు చేస్తూ మళ్ళా దోపిడీ చేయాలనుకునే దానం నాగేందర్ లాంటి భూ కబ్జాకారులకు, రౌడీజం చేసేటోళ్లకు, విధవలకు రేవంత్ రెడ్డి లాంటి వాడే కరెక్ట్, సరైన మొగడు. రేవంత్ రెడ్డి రాగానే చేతులు కట్టుకొని కాళ్ళు కట్టుకొని కూర్చునేటట్టు చేసిండు. హైడ్రా పేరుతో మీద పడ్డా గప్చుప్ అయిపోయింది. ఇక మీ ఇష్టం కబ్జాలు పెడతారు, కబ్జాలు. కాకపోతే ఇది ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి గారు మంచిగా ఇచ్చిండ్రు. కానీ దీంట్లో మరి మొత్తం ప్రతిపక్షాలను ఎందుకు టార్గెట్ చేస్తాను, మొత్తం ప్రతిపక్షానికి సంబంధించిన వ్యాపారవేత్తలను ఎందుకు టార్గెట్ చేస్తాను? దీంట్లో ఇప్పటి వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది బఫర్ జోన్లో కట్టిన బిల్డింగ్ ఎందుకు వస్తలేదు గచ్చిబౌలి దగ్గర? పట్నం మహేందర్ రెడ్డిది కూడా ఇలా ఉన్నదట. పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మరి ఇలాకి వచ్చింది కదా, మరి ఆయన ఎందుకు కూల్చివేస్తలేరు? అదే మేడిపల్లిలో, అదే ఉప్పల్లో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆయన భార్య కూడా బఫర్ జోన్లో ఇండ్లు కట్టింది, కట్టడాలు, అక్రమ కట్టడాలు కట్టిండ్లు. మరి వాటి మీద ఎందుకు పడతలేరు? ఈ లిస్ట్ అంతా ఉన్నది. ఇంకా ఈ విషయంలో ఈ కాంగ్రెస్ సర్కార్ ఒక కథ చెప్తాను. ఏ బిల్డింగ్ అయితే కూలగొడతామో ముందు రగ్గానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వాళ్ళు తెలుగు వెలుగు రగ్గానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వాడు కూలగొట్టే బిల్డింగ్ దగ్గరికి పోయేటట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ రంగనాథును ఈ తెలుగు వెలుగు రగ్గాన్ని ఇద్దరిని పెట్టి కథం ఇద్దరితోటి ఓ వీడియో చేసి అది బయటికి భూమి రాక్ చేస్తాను కదా. అని TV9 వానికి తెలుస్తలేవు, NTV వానికి తెలుస్తలేవు, ఏ శాటిలైట్ న్యూస్ లైన్ ఛానల్ తెలుస్తలేవు. ఓన్లీ బిగ్ టీవీ, తొలి వెలుగు రగ్గాడు. అరే ఏంది డ్రామా అని చూసే వరకు అసలు డ్రామా నిన్న బయటపడ్డది. ఒక లీస్ట్ ప్రిపేర్ చేసి ఏ బిల్డింగ్లు కూలగొడతానమని ఒక లీస్ట్ ప్రిపేర్ చేసి హైడ్రా కమిషనర్ గారు వీళ్లకు ముఖ్యమంత్రి గారికి దగ్గరగా, ముఖ్యమంత్రి గారి కోసం ఈ కాంగ్రెస్ సర్కార్ కోసం పనిచేసే 2 మీడియాలు, ఒకటి బిగ్ టీవీ, 2 తొలి వెలుగు రగ్గాడు, ఈ ఇద్దరికి పంపే వరకు అరే మరి ఎవరికి పొక్క న్యూస్ వీళ్ళిద్దరికి ఎట్లా పొక్కుతాంది, వీళ్ళే అక్కడ ఎందుకు కనబడతాను? మొన్న అమీన్పూర్లో అక్రమ కట్టడాలను కూల్చేసింది. కథం అమీన్పూర్ చెరువు దగ్గర వెన్ను నిలబడ్డాడు ఈ తొలి వెలుగు రగ్గాడు. అరే వీనికి ఎట్లా పొక్కే ఈ న్యూస్? వీనికి ఓ పిఆర్ఓ లేకపోయా, ఓ వ్యవస్థ లేకపోయా, ఓ రిపోర్టర్ లేకపోయా, వీడే పోతాడా అన్నిటికీ వీడు ఒక్కడే పోతాడా? వీనికి వ్యవస్థ లేదా? మరి వీనికెట్ట తెలిసే అని అసలు విషయం తెలిస్తే నిన్న బయట పడ్డది వాని ముచ్చట. కాబట్టి ఇదంతా హైడ్రా ఫ్రీ హ్యాండ్ కాదు, హైడ్రామా. ఇది హైడ్రామా అలుతాండు ముఖ్యమంత్రి గారు. నెల రోజులలో దీని సంగతి ఏంటో తెలుస్తుంది, పూర్తి లోపాలు దీని నెల రోజులలో తెలుస్తుంది.